అందరికీ నమస్కారం. రేపు నెల 4వ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీలు అన్ని చోట్ల జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గంలో ఈ ర్యాలీలు జరుగుతాయి. అక్కడున్న స్థానిక అధికారులకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్లకు ఈ సూపర్ 6 దాని తర్వాత ఈ 143 హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిపోయింది. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు. కాబట్టి సో ఇది ఒక విద్రోహ దినంగా, ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే అన్నీ అబద్ధాలే. అంటే చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన అబద్ధాలు చెప్పని రోజు ఉండదు, చెప్పని నిమిషం ఉండదు. అన్నీ అబద్ధాలు, మోసము, టక్కరి, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. సో 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు కానీ ఎక్కడా ఒప్పించదు, గుర్తు కూడా రాదు. చంద్రబాబు పేరు చెప్తే మోసం, దగ, అబద్ధాలు ఇవి తప్ప ఆయన చేసిన పరిస్థితే లేదు ఏమి. ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి చంద్రబాబు, ఎందుకంటే దాదాపు గతంలో 15 ఏళ్ళు, దాని తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో ఇలాగే గడిచిపోయింది. అబద్ధాలతో, మోసాలతో జరిగిపోయింది తప్ప వేరే ఏం లేదు. లేకుంటే ఈ రాష్ట్రం ఎంతో బాగా అభివృద్ధి చెందిండు, ప్రజలకు కూడా ఉపయోగపడిండు. ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కంబైన్డ్ రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ గుర్తుకొస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఉచిత కరెంటు గుర్తుకొస్తుంది. సో అందుకోసమే ఆయన 2 రాష్ట్రాల్లోనూ దేవుళ్లాగా ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే గొప్ప విషయం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా అమ్మఒడి గుర్తుకొస్తుంది, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ గుర్తుకొస్తాయి. వీళ్ళంతా ట్రెండ్ సెట్టర్స్. అదే కాకుండా ఎన్టీ రామారావును కూడా గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు పేరు చెప్పంగానే 2 రూపాయల కేజీ బియ్యం కనపడుతుంది,
మద్యపాన నిషేధం కనపడుతుంది. సో వీళ్ళందరూ కూడా ట్రెండ్ సెట్టర్స్. కానీ చంద్రబాబు మాత్రం కనపడంగానే, చంద్రబాబు పేరు చెప్పంగానే ఏం గుర్తుకొస్తాయంటే మోసం, దగా తప్ప, వెన్నుపోటు తప్ప ఇంకోటి కనపడే ఇది కూడా లేదు. అందుకోసమే గుర్తు కూడా ఉండదు ఆయన పరిపాలన అనేది రాష్ట్రంలో. సో దానికి ఇప్పుడు కొనసాగింపుగా ఈ 5 ఏళ్ల కాలంలో కూడా అట్లే చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే సంవత్సరం పూర్తయిపోయింది. గొప్పగా ఎలక్షన్లకు ముందు అంటే గతంలో 5 ఏళ్లలో కరోనాలో ఉరివే కనరలేదు ఆయన. హైదరాబాద్లో ఉన్నాడో మళ్ళీ ఎక్కడున్నాడో తెలియదు. కానీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి కూడా ఉండదు. 3.5 సంవత్సరం ఎక్కడా కనపడకుండా లాస్ట్ 1.5 సంవత్సరంలో అన్ని చోట్ల పబ్లిక్ మీటింగుల్లో అంతా ఊదరగొట్టే కార్యక్రమం అంతా చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. సూపర్ 6 మేము పెద్ద ఎత్తున అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సరిగా చేయలే, విధ్వంసం అయిపోయింది, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి సూపర్ 6ను ప్రొజెక్ట్ చేసిన కార్యక్రమం. తల్లికి వందనం అన్నారు. ఎక్కడన్నా ఇచ్చాడా ఏడన్నా తల్లికి వందనం? అలాగే మహిళా శక్తి అని చెప్పి 18 ఏళ్ళు నిండిన మహిళలకు 59 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు నెల నెల జీతం ఇచ్చినట్టు ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ఇవ్వడం జరిగిందా? ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఈకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎక్కడన్నా ఇవ్వడం జరిగిందా? లేదు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినాడా? ఉన్న ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వాలంటీర్లను తొలగించడం జరిగింది. తర్వాత ఈ రేషన్ డీలర్లకు సంబంధించిన ఆ వెహికల్ డ్రైవర్ల వాళ్ళ ఉద్యోగాలను తొలగించడం జరిగింది. సో ఉన్న ఉద్యోగాలు తొలగించడం జరిగింది తప్ప ఒక్కరికి ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. ఫ్రీగా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 1 సిలిండర్తో ఈ లాస్ట్ సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది. అదే కాకోకుండా ఫ్రీ బస్సు అని చెప్పినారు మహిళలందరికీ. ఒక్కరిని ఎక్కడన్నా తీసుకుపోయిన పరిస్థితి ఎక్కడా లేదు. నిన్న మహానాడుకు మాత్రం రాష్ట్ర వ్యాపితంగా అదే ఆర్టీసీలను ఉపయోగించుకొని బలవంతంగా భయపెట్టి రాష్ట్ర వ్యాపితంగా మనుషులను తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట. ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకుపోవాలి. ఎందుకంటే మనం తీసుకోపోకపోయినా వాళ్ళకు అనుభవం ఉంది, ఎక్స్పీరియన్సు. ఈ సంవత్సరంలో ఒక్కరికి ₹1 వచ్చిన పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం వాళ్లకు అందేది. అటువంటిది ఈరోజు ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదే తన్నే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నట్టు జరిగిపోయింది తప్ప ఒక్కటి లేదు. సో దీనికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకుపోవాలి. ఇది సూపర్ 6 మాత్రమే. ఇంకా 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు. అది కాకుండా గొప్పగా ఇది ఏదో మేమేదో గొప్పగా పరిపాలించినాం అని చెప్పేసి కడపలో మహానాడు పెట్టడం జరిగింది. ఎందుకు? వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి. అది మహానాడు కాదు, తండ్రి కొడుకుల అంటే అబ్బా కొడుకుల డబ్బా నాడు తప్ప ఇంకోటి కాదు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఒకటి కాదు. కడపలో మీటింగ్ పెట్టాం, ఇది కడపలో జగన్ అడ్డా కాదు,
ఈ మాటలు తప్ప ఒక్కటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి భజన తప్ప, భజనలో తిట్టడం తప్ప ఒకరికి ఇది చేశాం, ఒక్కరికి మేలు చేశాం. 6 కోట్ల మంది జనం ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. 6 కోట్ల మంది కదా దేవుడు ఎరుగు. ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఒక్కరికి మంచి చేసిన పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు, ఏ వ్యక్తికి కూడా. చాలా దారుణం. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ 70 నాళ్ళలో ఏం మాట్లాడినారు అనేదంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఏం చేస్తాము అనేది కూడా, అంటే ఈ సూపర్ 6 చెప్పారు కదా, ఈ సూపర్ 6 ఏమన్నా ఒక క్యాలెండరు ఇదో ఈ నెలలో ఇస్తాం, ఈ సంవత్సరం పోతే పోయింది, భవిష్యత్తులో ఈ రకంగా ఇస్తామని చెప్పిన పరిస్థితి కూడా లేదు. కొత్తగా శాసనాలని 6 శాసనాలు ఇదే పేరు మార్చి అది అప్రూవ్ చేశారంట. ఇది తప్ప నుంచి వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసక పరిపాలన నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. మేమంతా ఇటుక పేర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. ఎప్పుడు పేర్చాడు, ఎక్కడ పేర్చాడు, ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అప్పుడు చేసింది ఏందో ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేసినావో అది చెప్పు. ఏమీ లేదు, ఏమి చేసింది లేదు, ఏమీ లేదు. నేను అది కనిపెట్టినా, ఇది కనిపెట్టినా, అది చేసిన, దోమలపైన యుద్ధం, లేకుంటే ఇట్లాంటి ఈ తప్ప వేరే ఏమీ లేదు. అంత మోసపూరితంగా చేసి ఇప్పుడు దాన్ని తయారు చేస్తానంట. ఏం తయారు చేశాడు? అబ్బా కొడుకులు సంపాదించుకోవడం తప్ప ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏం చేస్తే డబ్బులు వస్తాయని తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట. ఒక అబ్బా కొడుకేం కాదు, మిగతా అందరూ కూడా రాష్ట్ర వ్యాపితంగా లోకల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటూ, ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ మట్టి వదల్లే, ఇసుక వదల్లే, బ్రాందీ షాపులు వదల్లే, ఇంకేదైనా మామూలుగా షాపింగ్ కాంప్లెక్స్లు ఇట్లాంటి ఏంటన్నా పెద్ద హోటళ్ళు ఇట్లాంటి ఏంటన్నా ఉంటే అవి కూడా వదల్లే. డాక్టర్లు, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్ పైన పడి, దాంట్లో ఏదైనా ఇండస్ట్రీలో ఉంటే దానికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా దాంట్లో కమిషన్ ఇవ్వాల్సిందే. క్యాంటీన్కి ఇవ్వాల్సిందే. వారికి అవుట్సోర్సింగ్లో ఏదైనా ఉద్యోగస్తులు ఉంటే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాల్సిందే. ఈడువాడు అనేది ఏం లేదు, మొత్తం వసూళ్ళే అన్నమాట. ఇది ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేసేదన్నమాట ఆయన. ఇంకా మహానాడులో అంటే సరేలే, మహానాడు ట్యాక్స్ అనేది పెద్ద ఎత్తున వసూలు చేసిన పరిస్థితి మనం చూసామన్నమాట. సో ఈ రకంగా ఇది నేర్పిస్తున్నారన్నమాట ప్రజలకు. సో ఈ రకంగా పరిపాలించవచ్చు, ఎలా దోచుకోవచ్చు, ఎలా దాచిపెట్టుకోవచ్చు, ఈ నేర్పిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అంటే మోడల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఒక మోడల్గా చూపిస్తాడంట రాష్ట్రానికి. ఇది మోడల్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఒక మోడల్. ఆయన పరిపాలనే ఒక మోడల్. అన్ని విభాగాలను ప్రక్షాళన చేసి పరిపాలించాడు. అడ్మినిస్ట్రేషన్ ఏందో జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది ఈ రాష్ట్రానికి. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అవినీతిమయం కాకోకుండా ఖచ్చితంగా ప్రజలకు అందుతాయో అది చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 3,65,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించడం జరిగింది, డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా. కరోనా వస్తే ఎలా ప్రజలను ఆదుకోవచ్చు అని చూపించడం జరిగింది.
ప్రపంచానికి. అడ్మినిస్ట్రేషన్ అంటే అది. నీ అడ్మినిస్ట్రేషన్ ఏంది ప్రజలకు బాగా తెలుసు. చెప్పింది అదే చెప్పే గోబెల్స్ ప్రచారం తప్ప నీకు మీడియా మీడియా ఉంది కాబట్టి నీ పని జరిగిపోతుంది. పోలీస్ పహారా ఉంది కాబట్టి కడపలో నువ్వు మహానాడు జరుపుకున్నావు. నువ్వు మామూలుగా కడపలోనే మహానాడే కాదు, మీ నాయకులు ఎవరైనా కూడా పోలీసులు లేకోకుండా పల్లెల్లోకి బొమ్మనండి, తెలుస్తుంది. చొక్కా పట్టుకొని నిలదీస్తారు. సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఏమీ లేదని చెప్పేసి నువ్వు రోల్ మోడల్ అని చెప్తావు, నీ పరిపాలన రోల్ మోడల్ అని చెప్తావు. నోరు తీసేసే అబద్ధాలు, పని చేస్తే మోసం. ఇంతకు తప్పనిచ్చి వేరే ఏమన్నా కనపడుతుందా? చాలా దారుణం. సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజు, ఎందుకంటే చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా ముందుంది. ఖచ్చితంగా చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగము, నువ్వు ఒక్కనివే రాస్తున్నావు రెడ్ బుక్, ఇక్కడ ప్రతి ఒక్కరూ రాస్తున్నారు, ప్రతి కార్యకర్త రాస్తున్నారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఎవరెవరు ఏమేం చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తప్పదు, శిక్ష తప్పదు, మూల్యం చెల్లించుకోక తప్పదు. వైఎస్ జగన్ ప్రారంభించినటువంటి స్టీల్ ప్లాంట్ అదే కంటిన్యూ చేస్తామని చెప్పి చంద్రబాబు మహానాడు వేదికగా కామెంట్ చేశారు. ఆయన గతంలో కూడా జగన్ 2 సార్లు చేశాడు, నేను మళ్ళీ మార్చలేదు, అక్కడే స్టార్ట్ చేస్తాను. చేస్తే మంచిది, మేము కూడా ఆహ్వానిస్తాం. డెఫినెట్గా పూర్తి కావడమే మా అందరి ఆశయము. ఎందుకంటే ఇదొకటే కాదు, విభజన హామీలు అన్నీ కూడా అమలు చేస్తే చాలా మంచిది. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి నువ్వు పోయావు. సో అది కాకోకుండా ఈ రాష్ట్రానికి ఇస్తే మంచిది అన్నమాట. సో ఇదే కాదు, అన్ని విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేరిస్తే చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే తీసుకొస్తే చాలా మంచిది కదా. ఊరికే ఇటువంటి సూపర్ 6లు 143 ఇంతకుముందు ఎలక్షన్స్లో దాదాపు కొన్ని 675 హామీలు ఇవన్నీ ఇచ్చి ఒక్కటి చేసిన పరిస్థితి లేదు. నువ్వు ఇది కూడా కడపలో వచ్చినావు కాబట్టి, మేమందరం ప్రతి పార్టీ డిమాండ్ చేసింది కాబట్టి విభజన చట్టానికి సంబంధించిన హామీలు అమలు చేయి, స్టీల్ ప్లాంటు నువ్వు అనౌన్స్ చేయి అని చెప్పినాం కాబట్టి అది ఊరికేదో చెప్పినాడు తప్ప నిజంగా చేస్తే చాలా సంతోషిస్తాము అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మహానాడు మీద జగన్ రామానాడను కామెంట్ చేశారు. దాని మీద టీడీపీ నేతలు వాళ్ళ ఉనికి కోసమే ఈ పాట పాడుతున్నారు, ఇంతటి జనాన్ని చూశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వితౌట్ నోటీస్ ఈడ కడపలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో ఎక్కడైనా వితౌట్ నోటీస్తో ఇంతకంటే డబల్ ఎక్కడైనా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. పాత వీడియోలన్నీ ఒక్కసారి చూసుకోమనండి ఎవరు ఏందని. ఇది దాదాపు 2-3 నెలల నుంచి ప్లాన్ చేసి, ఈ రాష్ట్రం నుంచే కాదు, పక్క నుంచి తమిళనాడు నుంచి, ఈ పక్క నుంచి బెంగళూరు నుంచి డాక్రా వాళ్ళను బెదిరించి మీకు లోన్లు ఇవ్వము అని చెప్పేసి, ఉపాధి వాళ్లకు మీకు ఉపాధి అనేది ఉండదు, మీ గ్రూపే తీసేస్తామని చెప్పేసి బెదిరించి, పోలీసు వాళ్ళు కూడా బెదిరించి కేసు పెడతామని ఈ రకంగా బెదిరించి తీసుకొచ్చినారు తప్ప అది కూడా లేదు. అది కూడా మందు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి, అన్ని రకాలైన సౌకర్యాలు కల్పజేసి డబ్బులు 2000 రూపాయలు డబ్బులు ఇచ్చి అది కూడా వచ్చినారు తప్ప ఇంకోటి లేదన్నమాట. రాప్తాడు సిద్ధం సభలో దాంట్లో కూడా 10% కూడా ఇది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.